మరొక పర్యాయము ఈ రెండవ సెక్షన్లో కూడా మనకి దేవుని వాక్య సందేశాన్ని అందించడానికి తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ క్యాబినెట్ నాయకులు కె మోజేస్ బాబాయి గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వారు లేచి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా మనం అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహింపరుచుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మరొక పర్యాయం వాక్య భాగాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 22వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచినవాడను కాను. చిన్న ప్రార్థన. మహోన్నతమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఈ పునరుద్ధాన దినములో 2వ ఆరాధనలో మరొక పర్యాయం మేమందరము కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. విలువైన నీ మాటలు ధ్యానిస్తూ ఉన్నాము. వినుబుద్ధిని మీరే మాకు పుట్టించి వినగలిగే విని చూడగలిగే కన్ను గ్రహించగలిగే మనస్సును మీరు మాకు ప్రసాదించి మీ మాటలు మేము వింటూ ఉండగా మా ఆత్మీయ జీవితాలు బహుబలముగా మేము కట్టుకున్నట్లుగా నీ వాక్శక్తితో మా హృదయాలన్నీ కూడా శుద్ధీకరించి మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచి ఆధీనంలో ఉంచి దయగల నీ మాటల చేత మేమందరం భద్రపరచబడినట్లుగా మీ సహాయం మాపై ఉంచవలసిందిగా వేడుకుంటూ కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఘననామములో మికిలి వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైన దేవదేవునికి మరొక పర్యాయం నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఈ 2వ ఆరాధనలో మరొక పర్యాయం దేవుడిని స్తుతించే అవకాశాన్ని పరమ తండ్రి ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా ఈ 2వ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించుగాక. కొంచెం గట్టి చెప్తారా? మహాదేవుడు మహోన్నతుడు ఈ పునరుద్ధాన దినములో మీ అందరితో కలుసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చారు. నాకు అత్యంత ప్రియులు దైవజనులు బిషప్ డాక్టర్ డానియల్ పోలయ్య గారి యొక్క మరి ఆజ్ఞ మేరకు, వారిచ్చిన అవకాశం మేరకు మీ ఎదుట వాక్యం పంచుకునేటువంటి భాగ్యం దేవుడు ఇచ్చారు. నాకు అత్యంత ప్రియులు దైవజనులు దాదాపు 20 సంవత్సరాల నుండి ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక పర్యాయాలు నన్ను ప్రేమిస్తూ ఒక చక్కటి స్నేహభావంతో ఒక చక్కటి ఆప్యాయతను నా పట్ల చూపిస్తూ నేను ఎంతగానో గౌరవించినటువంటి దైవజనులు మరి వారు ఈరోజు ఇక్కడ లేకపోయినా వారు మరి చేస్తున్న చక్కటి సంఘ పరిచర్యలో ఈ దినాన్ని నేను పాలిభాగస్తునిగా ఉండడం నాకెంతో ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే గొప్ప ఆత్మీయమైన నాయకునిగా, గొప్ప సేవకునిగా 66 పుస్తకాలను చక్కని కోణంలో ఆయన ఉగ్గుపాలతో ఆయన ఆరగించినట్లు ఆ బైబిల్ చూడకుండా మరి వాగ్దాటి గల వక్తగా ఉన్నటువంటి ఆ దైవజనుడు పరిచర్య చేస్తున్న సంఘంలో వాక్యం ప్రకటించడం అంటే మాటలు కాదు. కాబట్టి మీరందరూ మంచివారు. దేవుని కృప మీపై మీ కుటుంబాలపై సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. కొంచెం గట్టి చెప్తారా? ఈ సమయంలో మరొక పర్యాయం మరొక భక్తుని గురించి మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. ఆల్మోస్ట్ ఈ భక్తుడు మన అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఈ వ్యక్తి కొరకు తెలియని వాడంటూ ఎవరు లేరు. ఎవరో భక్తుడు అంటే దావీదు భక్తుడు. చెప్పండి ఎవరండి? దావీదు అనే మాటకు అర్థం ఏంటంటే దేవునికి ప్రియమైన వాడు అని అర్థం. ప్రియుడు అని అర్థం అంటే ఇష్టమైన వాడు. దేవుని చేత నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని కొనియాడబడిన వాడు. ఇతడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడని దేవుడే
దావీదును కోరుకున్నాడు, దావీదును ఎన్నుకున్నాడు, దావీదును కనుగొన్నాడు, దావీదును ఏర్పరచుకున్నాడు. అంత ఉన్నతమైనటువంటి భక్తుడు ఆల్మోస్ట్ తన జీవిత ప్రయాణంలో చివరి దినాలకు వస్తున్న కాలంలో, ఇక ముగింపులోకి వెళుతున్న సందర్భంలో మానవ కోటికి అర్థం కావడానికి అద్భుతమైన మాట, సమాజానికి విడిచిపెట్టి ఆలోచింపచేసిన మాట అతని నోట పలికించబడింది. ఆ మాట మరొకసారి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథములో 22వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని నేను విడిచిన వాడను కాను. కొంచెం కోఆపరేట్ చేయాల. భక్తుడైన దావీదు నోట ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, అయ్యా నేను దేవుని విడిచిన వాడను, కొంచెం కోఆపరేట్ చేయాలి, కాను. ఒకవేళ నేను దేవుని విడిచిన వాడనైతే, అక్కడే ఉంది పదం, భక్తిహీనుడనై. చెప్పాలి ఎవరట అంటే దేవుడి విడిచిపెడితే నా జీవితం ఏమవుతుంది? భక్తిహీనతలకు వెళ్ళిపోతాను. నేను భక్తిహీనుడనై నా దేవుణ్ణి నేను విడిచిపెట్టిన వాడను కాను. మనసు పెట్టాల. మనకి సమయాలు ఈ 2వ గ్రంథంలో 22వ అధ్యాయంలో ఉన్న ఈ మాటలే యాస్టీజ్గా ఇవే మాటలు 18వ సంకీర్తనలో కూడా సేమ్ ఇవే మాటలు అక్కడ ఉన్నాయి. అంటే ఈ కీర్తనే అక్కడ కూడా ఉంది. ఇది దావీదు జీవితంలో చివరి మాటలు. అంటే జీవిత ముగింపులోకి వెళ్ళక పూర్వం అతడు కలిగి ఉన్న తన జీవిత పరిమాణం అంతా లెక్క పెట్టుకొని దేవుని సన్నిధిలో అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను భక్తిహీనుడనై దేవునిని విడిచిన వాడను కాను. చెప్పాలి. ఎవరు విడిచిన వాడను కాను అంటే, దేవుణ్ణి విడిచిపెట్టే సందర్భాలు నా జీవితంలో వచ్చాయి. దేవునికి దూరపరిచే సంఘటనలు నా జీవితంలో ఎదురయ్యాయి. కొన్నిసార్లు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనే సందర్భాలు వచ్చాయి. అయినను ఈ మాటలు మీరు నాకు ఏకీభవించి చెప్పాలి. నేను దేవునిని విడిచిన వాడను కాను. ఈ మాటలు మాట్లాడడానికి గల కారణం, అతని జీవితంలో చివరాంకంలోకి వచ్చేసాడు. 18వ కీర్తనలో ఆ ప్రారంభాన్ని చదవండి ఒక్కసారి. ప్రారంభాన్ని, యెహోవా నా బలమా, పైన 18వ కీర్తనలో ప్రారంభం. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువుల చేతిలో నుండి సౌలు చేతిలో నుండి పౌలు కాదు, సౌలు చేతిలో నుండి. చదువు నాన్న. యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను అంటే జీవితములో శ్రమల నుండి, కష్టాల నుండి, విపత్కర పరిస్థితుల నుండి తప్పించబడిన తరువాత ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కొంచెం మనసు పెట్టండి. దేవుడి ఈ దినాన్ని మంచి మాటలతో నడిపించుగాక. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఈ మాటలు ఏమంటాడు తెలుసా? సందర్భాలు వచ్చాయి, దేవునిని విడిచిపెట్టే సందర్భాలు వచ్చాయి, నేను దేవునికి దూరపరచబడే సందర్భాలు వచ్చాయి. నా జీవితంలో దేవునికి దూరం అయిపోయే సంఘటనలు కూడా ఎదురయ్యాయి. అయినను నేను చెప్పాలి నేను దేవునిని విడిచిన వాడను కాను. ఆ మాట కొంచెం గట్టి చెప్పరాదా? నేను దేవునిని, ఇంకా సౌండ్ పెంచి. సందర్భాలు వచ్చాయా అంటే ఒక్క మాట చదవండి. కీర్తన గ్రంథం 60వ సంకీర్తన 10వ చరణం.
60వ సంకీర్తన 10వ చరణం. దేవా దేవా నీవు మమ్ము విడనాడిన నీవు మమ్మును విడనాడి ఉన్నావు కదా. దేవా అక్కడ మనసు పెట్టండి ప్లీజ్. ఒకానొక సందర్భములో దేవా నువ్వు నన్ను విడిచిపెట్టినట్టుగా ఉన్నావు కదా. కొంచెం కోఆపరేట్ చేయండి, మనసుకు లా పెట్టండి. దేవా నీవు మమ్మును విడనాడి ఉన్నావు కదా. మా సేనలతో మూసేసావు, మళ్ళీ మా సేనలతో నీవు బయలుదేరుట మాని నువ్వు బయలుదేరుట మాని మాని ఉన్నావు ఉన్నావు కదా. కదా. అర్థమయ్యేలా చెప్తాను, మనసు పెట్టాలా. కొన్నిసార్లు నా జీవిత ప్రయాణములో నీవు నన్ను విడిచిపెట్టిన సందర్భాలు కూడా వచ్చాయి తండ్రి. అర్థమయ్యేలా చెప్పంటారా? నీవు నన్ను విడిచిపెట్టినట్టు నాకు కనిపించినా కూడా నేను మాత్రం నిన్ను విడిచిన వాడను. కొంచెం మనసు పెట్టాలా. నీవు నన్ను విడిచిపెట్టిన సందర్భాలు నాకు ఉన్నాయి, అయినాను నేనైతే నిన్ను విడిచిపెట్టిన వాడను కాను. ఒకవేళ నేను విడిచిపెట్టిన వాడనైతే నేను ఎవరినవుతాను? కొంచెం గట్టిగా ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మన జీవితాల్లో కూడా అనేక సందర్భాలు కనబడుతూ ఉంటాయి. ఇందాక ఆరాధన చేస్తూ పాట పాడిన పాట, వేటగాని ఉరిలో నుండి నన్ను ఏం చేశావు? తప్పించావు. ప్రార్థిస్తున్న సోదరుడు కూడా అదే మాటను మళ్ళా ఉదాహరిస్తూ, వేటగాని ఉరిలో నుండి అంటే మన జీవిత ప్రయాణంలో, మన జీవిత గమ్యస్థానాలలో ప్రయాణిస్తున్నప్పుడు, కొనసాగుతున్నప్పుడు, ఆత్మీయ జీవితాలలో కొన్నిసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, మన హృదయాలకు అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దేవా నువ్వు ఉన్నావా? నాకేంటి బాబు ఈ పరిస్థితులు, నాకేంటి సందర్భాలు, నా జీవితం ఏంటి, నేనేంటి, నా బ్రతుకేంటి, నా పరిస్థితులు నేను దాటలేకుండా ఉన్నాను, నా జీవితపు గమ్యం ఏంటో అర్థం కావడం లేదయ్యా అని కొన్నిసార్లు గలిబిలైపోతున్న సందర్భాలు కూడా ఎదురవుతాయి. జీవిత ప్రయాణములో కొన్నిసార్లు విసిగిపోయిన సందర్భాలు కనబడతాయి. కొన్నిసార్లు మనంతటా మనమే దేవునికి ఎలా మారిపోతామో తెలుసా అండి? దేవునికి దూరంగా అయిపోతున్న సందర్భాలు కూడా కనబడతాయి. ఎందుకు 66 పుస్తకంలో భక్తుల జీవితాలు మన దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడంటే, ఒక్కొక్క భక్తుడిని బట్టి ఆత్మీయంగా కట్టబడి, ఆత్మలో బలపరచబడి, ఆత్మీయ శక్తిని అనుభవించుదుముగాక. అందుకే రాశాడు భక్తుల జీవితాలు, అందుకే వ్రాయబడ్డాయి. భక్తుల జీవితాలు ఎందుకు రాయబడ్డాయి అంటే, పడిపోతున్న సందర్భాలు కనబడతాయి, మనకు ఎదురవుతాయి. మనము వాటిని ఎదుర్కొనే సందర్భాలలో ఎదుర్కొనలేకపోతున్నప్పుడు కూడా, చాలా మంది పడిపోయి దేవునికి దూరం అవుతున్న సందర్భాలు కనబడుతున్నప్పుడు కూడా ఈ మాటలు మనల్ని బ్రతికింపజేస్తాయి. ఈ మాటలు మనలో ఉజ్జీవాన్ని రగిలిస్తాయి. లేరా దేవునికి దూరమై మర్చిపోయిన వారు? సాక్షాత్తు దేవుడే అంటాడండి, కన్యక తన ఆభరణములను మర్చిపోద్దా? పెళ్లి కుమార్తె తన వడ్డాణమును, చెప్పండి, వడ్డాణాన్ని మర్చిపోద్దా? ఈ ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను ఏం చేశారు? గట్టి చెప్పండి, మర్చిపోయారు. సమాజంలో దేవునికి దూరం అయిపోయిన వారు ఉన్నారు. సమాజంలో కొన్ని కష్టాలకు, శ్రమలకు దేవుని విడిచిపెట్టిన వారు ఉన్నారు. ఈ పునరుద్ధాన దినములో దేవుని వాక్యాన్ని ప్రేమించి వచ్చిన దేవుని పిల్లారా, ఇది నాని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవిత ప్రయాణములో దావీదు పలికిన సాక్ష్యపు మాట మన నోట కూడా దేవుడు పలికించుగాక. సమయాన్ని బట్టి వెళుతున్నాను, చాలా షార్ట్లో వెళుతున్నాను. నిజానికి దావీదు జీవితం పూలబాట కాదు. దావీదు జీవితం ఎన్నుకొనబడిన జీవితం కాదు. దావీదు జీవితం ఏదో ప్రత్యేకంగా ఏదో ధనవంతుల జాబితాలో వచ్చింది కాదు. నిజానికి అతని చరిత్ర మనం జ్ఞాపకం చేస్తే
తండ్రి ప్రేమను కూడా సరిగా పొందలేనుడు, తండ్రి చేత గుర్తింపు పొందినవాడు కూడా కాదు. హిస్టారికల్గా తన తల్లి గురించి వ్రాయబడిన చరిత్ర ఏంటంటే ఆమె మోయాబు స్త్రీ అట. ఇంకా చెప్పాలంటే 139వ కీర్తనలో భక్తుడు రాశాడుగా, 13, 14, 15, 16 చరణాలు మీరు చదవక్కర్లేదు, జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ అంటాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు. చెప్పాలి, నా పుట్టుకేంటి? గట్టి చెప్పండి. రహస్యం అంటే మనం అనుకునే రహస్యం కాదు, తన పుట్టుకే రహస్యంగా జరిగింది. తల్లి గర్భములో తను రూపించబడిన విధానాన్ని జ్ఞాపకం చేస్తూ, అయ్యా నా పుట్టుకే రహస్యం అన్నాడే. సమాజంలో గుర్తింపు లేని స్థాయిలో దావీదు పుట్టినట్లుగా చరిత్ర రాయబడింది. అంత సమయం లేదో ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను, 3 మాటలు. తన జీవిత ప్రయాణములో ఎన్నిక కాబడిన వ్యక్తి కాదు. ఒక్క మాట జ్ఞాపకం చేసి ఈ పాఠంలోకి వచ్చేస్తాను, మనసు పెట్టండి. దేవుడు సహాయం చేయనుగాక. ఒకరోజు దేవుడు పిలిచి, ప్రవక్తని పిలిచి, సమయంలో చిత్తం ప్రభువా, నువ్వు యెష్షయి ఇంటికి వెళ్ళు. వెళ్తున్నాను. ఎందుకు? యెష్షయి కుమారులో ఒకరిని రాజుగా అభిషేకించు. చాలా జాగ్రత్తగానండి. యెష్షయి కుమారులో ఒకరిని ఎలాగ అభిషేకించు? ఎవరు నేను అడుగుతున్నాను, పంపేది ఎవరో? కొంచెం గట్టి చెప్పండి. పంపించేది ఎవరిని? ప్రవక్తని. ఫలానా వ్యక్తిని చెప్పొచ్చుగా ఈ ప్రవక్తకే. అరే కొంచెం మనసు పెట్టాలా. ఫలానా వ్యక్తిని చెప్పొచ్చుగా, చెప్పలా. నువ్వు అతనింటికి వెళ్ళు, వాళ్ళ కుమారుల్లో ఒకరిని అభిషేకించు అన్నాడు. ఇంటికి వచ్చాడు ప్రవక్త, గబగబా ఎదురెళ్ళిపోయాడు. యెష్షయి తమరు ఎందుకు వచ్చారో? ఎందుకంటే పూర్వకాలం ప్రవక్త వస్తే 2 సందర్భాలు. ఒకటి, నువ్వు దీవించబడుదుగా అనేవాడు, లేదా నువ్వు పోతావు అనేవాడు. ప్రవక్త ఏ మాట పలుకుతాడో తెలీదు. ఎదురెళ్ళిపోయాడు, లోన తీసుకొచ్చాడు. తమరు ఎందుకు వచ్చారు అన్నాడు. నీ కొడుకులో ఒకరిని రాజుగా చేయాలనుకుంటున్నాడు అన్నాడు. వెంటనే రాజుగా ఉండాలంటే పర్సనాలిటీ ఉండాలా, అందం ఉండాలా, ఆర్భాటం ఉండాలా, వీరుడుగా ఉండాలా, ధీరుడుగా ఉండాలా అనుకొని పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి అన్నాడంట, రే ప్రవక్త వచ్చాడరా, రాజుకు అభిషేకం చేస్తాడట, రండ్రా ముందుకు అన్నాడు. ఆడు ఇంకా సామెత ఉందిగా, ఆలు లేదంట, సూలు లేదంట కొడుకు పేరు. మీరు కోఆపరేట్ చేయండిరా. సోమలింగం అంటే ఇంక వీడికి ఏమి లేదు. వీడు లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఏమి చెప్పకుండానే రాజవస్త్రాలు వేసేసుకొని ధీమాగా వచ్చేస్తున్నాడట. ఎవరో? పెద్ద కొడుకు. దేవుడు అంటాడు, సమూయేలు నేను ఆడిని కోరుకోలేదు అంటే బాగుండు, నీవు ఆడి రూపాన్ని ఎత్తిన చూడకో, నేను అతన్ని తోసేశాను అన్నాడు. వినండి, ఏంటిది? త్రోసేశాను అన్నాడు. పెద్దోడు తోసేశాను, 2 తోసేశాను, 3 చెప్పండి రా, డాషలు పూర్చేయండి రా, 4, 5 అంటే వచ్చిన వాళ్ళందరినీ పోతుంటే వచ్చినందుకు అభిషేకించడానికి కదా. ఈ తండ్రి అనుకుంటున్నాడు ఉన్న వాళ్ళందరినీ చెప్పండి రా అంటే ఇంకెవడున్నాడు అన్నట్టు చూస్తుంటే సమూయేలు మొదటి గ్రంథం 16:11 ఉంటదండి. చూడండి ఒకసారి, చదువునానా. నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెష్షయిని అడగగా, అతడు ఆగండి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని ఎవరిని అడిగారు? చెప్పండి. అసలు ఎవరు చెప్పాలా? యెష్షయి చెప్పాలా. నీ కుమారులు ఒక్కడిని రాజుగా చేయాలనుకుంటున్నాడు అంటే ఉన్న వాళ్ళందరినీ బయటికి గెంటేస్తే, ఉన్న వాళ్ళందరినీ బయటికి, నాకు పెట్టినాను ప్లీజ్, ఉన్న వాళ్ళందరినీ బయటికి గెంటేస్తే ఇంకెవరున్నారో? ముందు ఏమనాలా? ఇంక అందరూ అయిపోయారండి, ఇంకొకడు ఉన్నాడు అనాలా. ఎవరో? యెష్షయి అనాలా. అంటే మీకు ఏమైనా అర్థమైందా? యెష్షయికి కూడా అర్థం కావడం లేదు. ఏళ్లే కాకపోతే ఇంకెవడున్నాడు అన్నట్టుగా ఉంటే యెష్షయిని అడుగుతున్నాడు ప్రవక్త, ఇక్కడే ఉన్నారా అంటే. అప్పుడు చదువు నాన్న, అప్పుడు ఏమన్నాడు చూడండి. ఇంకనూ కడసారి వాడున్నాడు. నువ్వు అలా చదివావా? అక్కడ అలా కాదు. ఇంకనూ కడసరి వాడు ఒకడున్నాడు, నిరాశ నిస్పృహ లెక్కలో ఉన్నవాడు. చెప్పండి రా, లెక్కలో ఉన్నవాడు కాడు. ఇంకనూ కడసరి వాడు ఒకడున్నాడు. ఆడెక్కడున్నాడు?
అయితే వాడు అయితే వాడు గొర్రెలను కాచుచున్నాడని చెప్పాను. చెప్పండి, ఎక్కడున్నాడు అటీడు? కొంచెం కోఆపరేషన్ చేయరాదా? ఎక్కడున్నాడు ఈడు? మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇంట్లో ఆడెక్కడున్నాడు అంటే ఈడు లెక్కలో ఉన్న బ్యాచ్, తండ్రి చేత గుర్తింపబడిన బ్యాచ్. ఇప్పుడు అంటాడు ఆడి రప్పిస్తే తండ్రి అంటాడు నేను కోరుకున్నవాడు. చెప్పండిరా, జీవిత ప్రయాణములో దావీదుకు తెలియదు నన్ను కోరుకునేవాడు ఒకడున్నాడని. సమాజంలో తృణీకరించబడిన వాడు, గుర్తింపు లేనోడు, పర్సనాలిటీ లేనోడు, ఆధిక్యత లేనోడు, ఇప్పుడు కోరుకొనబడిన ఆ వ్యక్తి ముందుకు వచ్చాడే, ఆ వ్యక్తి అంటాడు అయ్యా నా జీవితంలో నేను దేవుణ్ణి విడిచిపెట్టవలసిన సందర్భాలు వచ్చాయి, అయినను నేను దేవునిని విడిచిన వాడను. చెప్పాలా, విడిచిన వాడను. చిన్న చిన్న వాటికి దేవునికి దూరం అయిపోతావు. మీ ఊర్లో గొడవ కాదు, పాట ఇవ్వకపోతే దూరం అయిపోతావు. మీకు నాకు సంబంధం లేదు. ఎప్పుడు మాట్లాడే వ్యక్తి ఒకవేళ పొరపాటున ఆ రోజు మీ పేరు, మీ ఊర్లో గొడవ కాదు, చెప్పకపోతే దేవునికి దూరం అయిపోతావు. ఒక ప్రత్యేకమైన మీ గొడవ కాదు, ప్రత్యేకమైన స్థానం మీ సంఘం గొడవ కాదు, ఏమైనా దైవజనుడు ఇవ్వకపోతే ఎవరికి దూరం అయిపోతావు? చెప్పరాదా? కొంచెం గట్టి చెప్పరాదా? కానీ దావీదును అడుగు, నేను భక్తిహీనుడనై దేవునిని, ప్లీజ్ అండి, దేవునిని విడిచిన వాడను కాను. సందర్భాలు వచ్చాయా? వచ్చాయి. ఒక్కొక్కసారి దేవా నువ్వు నన్ను విడిచిపెట్టేశావయ్యా అన్ని సందర్భాలు కూడా వచ్చాయి. జీవిత ప్రయాణంలో అతని జీవితాలలో అనేక సందర్భాలు ఎదురయ్యాయి, కష్టాలు ఎదురయ్యాయి, శ్రమలు ఎదురయ్యాయి, బాధలు ఎదురయ్యాయి. లేవా? ఉన్నాయి. ఏ ఏ సందర్భాలలో అతడు దేవుణ్ణి విడిచిపెట్టలేదో మూడు మాటలు చెప్పి ముగించబోతున్నాను. మనసు ఇలా పెట్టాలి. మొదటి మాట చూడండి ఒక్కసారి దయచేసి. అదే సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం, త్వరగా 22వ అధ్యాయం 7వ వచనం, 7వ చరణం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. చాలమ్మా. నా జీవిత ప్రయాణములో, నా శ్రమలో, వినాలి మీరు, అంటే నా జీవితంలో ఏమొచ్చాయి చెప్పండి? శ్రమలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, విపత్కర పరిస్థితులు వచ్చాయి. మాయదారిది ఆ గొలియాతును చంపిన దగ్గర ఏదో బిరుదొచ్చేస్తుందేమో, ఆయన్ని చంపేస్తే మాకేమొస్తుంది అని అడిగి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదో చేద్దామనుకొని ఆయన్ని చంపేశాడు. వినాలా? ఎవరిని? ఏమండి, ఎవరిని? గట్టి చెప్పండిరా. చాలా షార్ట్ వెళ్తున్నాను అన్నట్టు అయ్యాను బట్టి, త్వరగా వెళ్తున్నాను, టైం తక్కువ ఉంది కనుక. ఓ చోట ఇలాగా అన్నాను, అమ్మ నాకు టైం లేదు, నాకు టైం లేదు, నా టైం లేదు అన్నా. ఓ పెద్ద ఆవిడ చివరిన కూర్చున్న ఆవిడ గబగబ లేచి ఇలా ఎదరికి వచ్చింది. నేను ప్రసంగం చేస్తున్నాను, ఇలా పైకి వస్తుంది. నా ప్రసంగం చేస్తూ ఆవిడ చూస్తున్నాను, నా గుండె పుట్టేట అవుతుంది, ఎందుకు వస్తుంది తెలియట్లేదు. పైకి దగ్గర దాకా వచ్చింది, నెమ్మదిగా వచ్చి నన్ను ఎత్తుమ చేసి, బాబు ఇంకా కొద్ది కాలం పాటు బతకాలి బాబు అంది. అంటే మీకు అర్థమైపో ఉండాలి, నాకు టైం లేదు అంటే ఆవిడేమనుకుంటుందంటే ఈడేమో ఇప్పుడు అనుకుంటుంది. కాదు, ఇక్కడ నా టైం అయిపోతుంది కాబట్టి, నా టైం అంటే ప్రసంగ టైం అవుతుంది కనుక దేవుడే సహాయం చేయనుగాక. కొంచెం మనసు పెట్టండి, దేవుడే సహాయం చేయనుగాక. మనకు అర్థమయ్యే రీతిలో ఆయన ఆత్మ సహాయంతో నడిపించుగాక. దావీదు భక్తుడు అంటాడు, నా శ్రమలో, అంటే నా జీవితంలో ఏమున్నాయి చెప్పండి? ఆ గొలియాతును చంపేసిన తర్వాత ఏమంటే మన ప్రజలు అలాంటి వాళ్ళు తెలుసా అండి? మీరు ఏమనుకోకండి, సౌలు గారికి కోపం రావడానికి కారణం ఎవరండి? ఎవరు? ఏం చేశారమ్మా? నేను ప్రజలన్నా మీ ప్రజలు చేశారంతే. ఏం చేశారు? ఏం చేశారు చెప్పనా? ఏమీ లేకపోయినటువంటి ఎర్రెట్టారు.
ఏమని? సౌలుకేమో వేల కొలది, దావీదుకు ఆ ఒక్క మాట దావీదు గారి బ్రతుకు బాట మార్చేత్తదేమో అనుకుంటే, రాజుగారు కూతురిచ్చి పెళ్లి చేశారు కనుక రాజుగారు అంటారేమో అనుకుంటే మొదలు పెట్టాడు చంపడం. ఎవరో ఈడుంటే నా ప్రమాదం అనుకొని ఈయన్ని లేపేద్దాం అనుకున్నాడు. ఎవరో చెప్పండి. ఆనాడు ప్రారంభమైన తన జీవిత ప్రయాణం అమ్మా ఎలా మారిపోయిందో తెలుసా? కొండల గుండా పారిపోయాడు. షార్ట్లు వెళతాను, ప్రతిదానికి వచ్చిన నేను చూపించగలను కానీ షార్ట్లు వెళతాను. ఒకరోజు అదుల్లాము గుహలోకి వెళ్ళిపోయాడు. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో మీకు ఆ సంగతులు కనబడతాయి. అదుల్లాము గుహలోకి వెళ్ళిపోయాడు, పారిపోతున్నాడు. కష్టకాలాలు ఏర్పడ్డాయి. ఎప్పుడు ఎక్కడ ఎవడు చంపేస్తాడో తెలియని భయంలోకి అతని జీవిత ప్రయాణం కొనసాగిపోయింది. అతడు అంటాడు, నా శ్రమలో అన్నాడే. అతని జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చాయో త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది అలాగే ఉంచండి. అలాగే 18వ సంకీర్తన ఒక్కసారి తీయండి. 18వ సంకీర్తన ప్లీజ్. 18వ సంకీర్తనలో తన జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చాయో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాటలు చదువుదాం. 18వ సంకీర్తనలో మరొకసారి ఏమండి చూడండి, ఇక్కడ 6వ చరణం. నా శ్రమలో నేను యెహోవాకు వినాలి. మొరపెట్టితిని. ఏటట? నా శ్రమలు. ఎలాంటి శ్రమలు? దయచేసి 3 నుంచి చదువుదాం. 3 నుంచి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. మరణ మరణ పాశములు అమ్మా వినాల. ఏ పాశాలు? మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. వినాలి. నా చుట్టూ మరణ పాశాలట. వినాలి. మరణ పాశాలు అంటే అర్థం తెలుసా? పాశము అంటే తోడు. అలా అంత సీరియస్గా ఉన్నారు ఇట్లా. పాశం అంటే తోడు. తోడు ఎవరి చేతిలో ఉంటుంది? దేవుడి చేతిలో అట్టకండి. లోకంలో ఉంది కదండి బాబు. కాదు, ఎవడ ప్రాణం లాగుతాడు కదా, ఎవడన్నాడు? మీరు అంటున్నారు కానీ గట్టిగా అంటలేదు. అంటే ఏ గొడవ వచ్చేద్దని చూస్తున్నారు నా వైపు మీరు. నేను ఏం మాట్లాడను. ప్రసంగం అయిపోయిన తర్వాత నేను ఎవరితో మాట్లాడి కారు ఎక్కేస్తాను, మీకు నా సంబంధం లేదు. దేవుడు కూడా దీవించగాక. మీరు జాగ్రత్తగానండి. ఎవడి చేతిలో ఉంటుందండి? ప్రాణాలు లాగుతాడు కదా ఎవడాడు? ఆడి చేతిలో తాడు ఉంటుందట. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా పేరు కంటే బ్రతికున్నాను కానీ నా చుట్టూ ఏం కనపడుతున్నాయి? ఎప్పుడు బ్రతుకుతానో ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదయ్యా. మరణ పాశము చదువుతాం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీదకి నా మీద పడి ఏంటది? నా మీద పడి బెదిరింపగను. నెక్స్ట్ పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఊరులు. ఏ ఊరులు? ఎలా పట్టుకుందామా, ఎలా శోధిద్దామా, ఎక్కడ దొరుకుతాడా? జీవిత ప్రయాణంలో అడుగడుగున తన బ్రతుకంత శ్రమే. అమ్మా వినాలి. చిన్న కష్టాలకి, చిన్న వాటికి ఎవరు దూరం అయిపోతావు? దేవునికి. పోయిన ఆదివారం ప్రార్థనకు రాలేదంటే ఏమంటావు చెప్పినా? ఒంట్లో నీరసంగా ఉందని ఆగిపోయినండి అన్నావు. మరి ఎక్కడికి వెళ్ళావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. డాక్టర్ దగ్గరికి ఎలాగెళ్ళావు? ఆటో కట్టించుకుని మరి వెళ్ళావు. మరి దేవుడి సన్నిధికో ఆటో పంపితే వస్తావు. నన్ను క్షమించాలి. మీకు నాకు సంబంధం లేదు. మీరు నన్ను ఏమనొద్దు. అయ్యగారి దగ్గర కూడా ఏ కంప్లైంట్ చెప్పొద్దు. నన్ను ఆయన ఎలగలాగా కనికరించుగాక. చూసారు ఎంత తేడా ఉందో? ఎంత తేడా ఉందో చూసావా? ఎందుకు బాగు చేసేవాడు ఎవరో? డాక్టరా? దేవుడా? తెలుసు. అయినా ఎవరి దగ్గరికి ఎక్కువ వెళ్తావు? ఇంకో మాట చెప్తాను. నువ్వు పొద్దున్నే పరగడుపు వేసుకో. టిఫిన్ తిన్న తర్వాత ఇది వేసుకో. 11 గంటలకు ఇది వేసుకో. భోజనం తర్వాత ఇది వేసుకో. 3 గంటలకు ఇది వేసుకో. 6 గంటలకు ఇది వేసుకో. 9 గంటలకు ఇది వేసుకో. పడుకునే దాకా వేసుకో. మళ్ళీ పొద్దున్న లెగిస్తే వేసుకో. మీకు అర్థం కాలేదు. పొద్దున్న లెగిస్తే వేసుకో అంటే లేకపోతే అది. మరి ఎందుకు రాశాడు పొద్దున లిస్టు? దానికి ఒక స్పెషల్ లిస్టు. విన్నాలి మీరు. ఎవరైనా
స్పెషల్ లిస్టు రాశాడు నీకు లిస్టు. నువ్వేమనుకున్నావు, ఇదే నాకు బెస్ట్ అని వేసుకున్నావు మెడిసిన్ మోస్ట్. దేవుణ్ణేమో చేసావు లీస్ట్. కానీ నీ బ్రతుకులో నీకు ఇచ్చింది కాస్ట్ ఎవరో తెలుసా? దేవుడు. చప్పట్లు కొట్టు ఒకసారి దేవునికి. అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని లోకంలో దానికి ఇచ్చావే. దావీదు భక్తుని అడుగు ఒక్కసారి, దావీదు నువ్వు ఎలా విడిచిపెట్టలేదయ్యా? అయ్యా నాకు శ్రమలు వచ్చాయ్యా, అవి మామూలు శ్రమలు కాదయ్యా, మరణ పాశములు. ఏ పాశాలు? నాకు మరణ పాశాలయ్యా, ఎవరిని నమ్మాలో తెలీదు. విచిత్రం ఏంటంటే సౌలు సకల ప్రయత్నాలు చేశాడు దావీదుని లేపేద్దామని. వినండి, కుదరలేదు. చివరికి కూతురు దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఆడు పడుకున్నప్పుడు కాముగా చెప్పమ్మా మన ఇద్దరం వేసేద్దాం అన్నాడు. మీకు అర్థమయ్యే భాషలో కూతుర్ని కూడా ప్రోత్సహించాడు. చివరికి అడుగున తన దగ్గర ఉన్న సైనికులను కూడా ప్రేరేపించాడు. చుట్టూ మరణకరమైన వార్తలే, బ్రతుకులో సుఖము లేదు, సంతోషము లేదు, కష్టాలే కనబడుతున్నాయి. ఏమైంది అమ్మా? గొర్రెలు కాసుకున్న వాడు ఏదో పొరపాటున వచ్చి రాజ్యంలో ఉందామరా అనుకునే సమయానికి అతని బ్రతుకెలా మారిపోయింది తెలుసా? కొండల గుండా ప్రయాణం సాగిపోయింది. అతని బ్రతుకులో కొండలు, గుహలు, అరణ్యాలు. బ్రతుకంతా మీరు 22వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథంలో 23వ అధ్యాయము 24 అధ్యాయాలు మీరు చదివితే అరణ్యాల గుండా ప్రయాణం చేశాడు, గుహల గుండా ప్రయాణం చేశాడు, అరణ్యాల గుండా, అడవుల గుండా ప్రయాణం చేశాడు, కొండల గుండా ప్రయాణం చేశాడు. బ్రతుకంతా పారిపోతూనే ఉన్నాడు. వినండి, ఏమవుతున్నాడు? పారిపోతున్నాడు. ఏనాడు కూడా రాజ మార్తాండయ్య, శ్రీ దావీదు మహారాజుకే అన్న రోజు లేదు. తన చుట్టూ శ్రమలు కనబడుతున్నా దావీదు, ఇన్ని శ్రమలు కనబడుతున్నా, ఇన్ని ఉరులు నీ చుట్టూ ఉన్నా, ఇన్ని మరణ పాశాలు నీ చుట్టూ ఉన్నా, నువ్వు ఎలాగున్నావయ్యా అంటే అర్థం చెప్తాడు. నేను ఎలాగున్నాను తెలుసా? శ్రమలు నా చుట్టూ కనబడుతున్నా, అగాధాలు నా చుట్టూ ఉన్నా, లోయలు నా చుట్టూ ఉన్నా, కొండలు నా చుట్టూ ఉన్నా, విపత్కర పరిస్థితి నా చుట్టూ ఉందా, అపాయకరమైన దినాలు నా చుట్టూ కనబడుతున్నా, ఇదిగో నేను దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టలో తెలుసా? యెహోవా నా బలము. చెప్పాలి ఎవరో? ఆయన నా కేడెము, ఆయన నా బలము. చూడమ్మ సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా నా శైలము, నా కోట, ఆయన నా కోట, నా రక్షకుడు. అంటే నా చుట్టూ శ్రమలు కాదు నేను చూసేది, నా చుట్టూ కష్టాలు కాదు నేను చూసేది, నా చుట్టూ వచ్చే ఆ భయంకరమైన పరిస్థితులు కాదు, కానీ పారిపోతున్నా, చెదిరిపోతున్నా, బెదిరింపులు వస్తున్నా, నా చుట్టూ అవరోధాలు కనబడుతున్నా, నేనెందుకు నిలబడ్డానో తెలుసా? యెహోవాయే నాకు వెలుగైన వాడు. చప్పట్లు కొట్టాము ఒకసారి దేవునికి. మన బ్రతుకులలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలిగితే శ్రమల వైపు నీ జీవితాన్ని చూపించావు. శ్రమల వైపు నీ జీవితాన్ని ముగింపులోకి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యావు. ఈ పాట మీకు వచ్చా? కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగింతూ, నష్టాలలో అంటే శ్రమలు కనబడతాయి, కష్టాలు కనబడతాయి, నష్టాలు కనబడతాయి. జీవిత ప్రయాణములో, బ్రతుకు ప్రయాణములో అడుగడుగున విపత్కర పరిస్థితులు కనబడతాయి. అడుగు భక్తుణ్ణి దావీదు, ఇన్ని కనబడుతున్నా ఎలాగున్నావయ్యా? అయ్యా ఎన్నైనా రానివయ్యా, నేను భక్తిహీనుడను కానయ్యా. చెప్పాలి, నేను ఎవరిని? శ్రమలు ఉన్నాయి కదా, అయినా నేను భక్తిహీనుడను కానయ్యా. ఎలా కాదయ్యా? నా శ్రమలు కనబడని, వ్యాధులు కనబడని, షాట్లు వెళుతున్నాను, నా చుట్టూ అవరోధాలు కనబడని. నేను ఎవరినో తెలుసా? నేను దేవుణ్ణి విడిచిపెట్టేవాడను. ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను.
నీ ఆత్మీయ జీవిత ప్రయాణములో నీకు లేవా బాధలు, నీకు లేవా కష్టాలు? పైకి అంత గంభీరంగా కనబడుతున్నావు, పైన పర్సనాలిటీ సూపర్, లోపల ఎంత మున్సిపాలిటీ ఉందో తెలుసా? అంటే అర్థం తెలుసా? చెప్పలేని బాధ, చెప్పలేని కష్టం, చెప్పలేని కన్నీళ్లు, చెప్పలేని వేదన హృదయం నిండా నీలో ఉండి ఉండవచ్చు. పైకి బాగానే కనబడి ఉండవచ్చు, ఒకవేళ నీ చుట్టూ అవరోధాలు కనబడవచ్చు. ఇది నన్ను నా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు భక్తునికి కలిగి ఉన్న ఆ శ్రేష్టమైన గుణమును మనము కూడా కలిగి ఉందముగాక. శ్రమలు ఉన్నాయి, అయినా నేను దేవునిని విడిచిన వాడను. ఒకవేళ దేవుని విడిచిపెడితే, శ్రమల వైపు నేను చూస్తే, కష్టాల వైపు నేను చూస్తే, నేను ఎవరినో తెలుసా? భక్తిహీనుని అయిపోతాను. అమ్మా, నువ్వు భక్తి కలిగిన వాడవైతే నువ్వు ఎలాగుంటావు తెలుసా? షార్ట్లో వెళుతున్నానండి. భక్తి కలిగిన వాడాట, వాడిలో ఉన్న భక్తి వాడికి గొప్ప ధైర్యాన్ని తెస్తుందట. కొట్టుకు చప్పట్లు కొట్టు ఒకసారి మనస్ఫూర్తిగా. నీలో ధైర్యాన్ని నింపుతుందట. శ్రమల వైపు చూడవట, కష్టాల వైపు చూడవట, వేదనల వైపు చూడవట. దావీదు భక్తుడు అంటాడు, నేను వాటి వైపు చూడలేదయ్యా, నేను వాటి వైపు చూడలేదు, ఆ శ్రమల వైపు నేను చూడలేదు. నేను భక్తిహీనుండై నేను దేవుని విడిచిపెట్టిన వాడను కానయ్యా. నేను ఆ కోవకు చెందినుండి కాదు. నేనెవరినో తెలుసా? నేనెవరినో తెలుసా? దేవునిలో తనకున్న ఆధిక్యత ఏంటో, దేవుళ్ళో తనకున్నటువంటి ఆ గొప్ప కృపేంటో అనుభవించిన వాడు. అమ్మ, చాలాసార్లు మన ఆత్మీయ జీవితాలు పడిపోవడానికి గల కారణం తెలుసా? నీలో ఉన్న భక్తిని మర్చిపోయావు. ఒకప్పుడు నువ్వు ప్రార్థించే గొప్ప వీర వనితవు, కానీ శ్రమలు రాగానే దేనికి దూరం అయిపోయావు? ప్రార్థనకే దూరం అయిపోయావు. కష్టాలు కనబడగానే, వేదనలు రాగానే నీ ప్రభుకు నువ్వు దూరం అయిపోయావు. నీ సహవాసాన్ని దూరం చేశావు. 2025వ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఇప్పుడు నవంబర్ మాసం నడుస్తుంది. ఒక్క నెల గడిస్తే ఈ సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సర కాలంలో ఎన్ని దినాలు నా ప్రభుతో నేను సహవాసాన్ని చేయగలిగాను? ఎన్ని దినాలు నేను విడిచిపెట్టాను? ఎన్ని దినాలు నేను ప్రార్థన మరిచిపోయాను? ఏమండి, ప్రార్థించే వాడి హృదయం అండి, ఎప్పుడైనా మీరు గమనించి చూడండి, ఒక్కసారి ఆ ఆదివారం దేవుడికి దూరం అయ్యాడా, అతని మనసాగదండి. అతని మనసాగదు. అతని మనసంతా ఎలాగైపోద్ది తెలుసా? ఈవేళ నేను ప్రార్థనకి వెళ్ళలేదు, ఈవేళ ఆరాధన చేయలేదు, ఈవేళ దేవుని సన్నిధికి వెళ్ళలేదు. హృదయం కృంగిపోతుందండి, కృంగిపోద్ది. కొన్ని హృదయాలు ఉంటాయి, మీ ఊర్లో కూడా కాదు, మీకు నాకు సంబంధం లేదు, దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోకండి. కొన్ని హృదయాలు ఉంటాయి, వెళ్ళాలి కాబట్టి ధ్యాసను పూర్తి చేయండి, వెళ్ళాలి కాబట్టి, కూర్చోవాలి కాబట్టి, వినాలి కాబట్టి, ఉండాలి కాబట్టి, చెయ్యాలి కాబట్టి. చూసారా? బట్టి 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 అంత బట్టి. అందుకే ప్రార్థన కూడా బట్టియే. ప్రభువా నీ స్తోత్రం, ఆయన నీకు కంగారు ప్రార్థన. ఒకవేళ భోజనం దగ్గర కూర్చున్నాడు అనుకోండి, ప్రభువా తండ్రి నాయన నీ కంగారు ప్రార్థన. పడుకునేటప్పుడు కూడా ప్రభువా నీకు స్తోత్రం తండ్రి చేస్తానే. లేచాడా, ప్రభువా నీకు స్తోత్రం, అన్ని కంగారు ప్రార్థనే. ఇది బట్టి. వీడు ఆడి కాదు. నాకు కష్టాలు కన్నీళ్లు వస్తే నేను ఎవరితో చెప్పుకుంటాను తెలుసా? నా దేవుడికి, నా దేవుడికి. దావీదు, ఏటయ్యా నీకు ఇంత ధైర్యం ఏటయ్యా? నేను దేవుని విడిచిపెట్టనయ్యా. ఎందుకని? ఎందుకంటావేటయ్యా? ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? 89వ సంకీర్తన 26వ చరణం. త్వరగా త్వరగా ప్లీజ్. 89వ సంకీర్తన 26వ చరణం. 26వ చరణం. నీవు నా తండ్రివి, నీవు నా తండ్రివి, నా దేవుడవు. అమ్మ వింటున్నారా? తండ్రిని తన హృదయములో, ఆ పరమ తండ్రిని హృదయం నిండా కుమరించుకొని అంటాడు, నీవు నా తండ్రివి, నా దేవుడవు. నా చదువునా, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్ర పెట్టును. అంటే వినాలా? దేవుడు అంటాడు, ఇదిగో
నేను దేవుడిని ఎందుకు విడిచిపెట్టినాను దావీదు అంటారు తెలుసా? దావీదు అంటాడు నాకు దేవుడే దిక్కని, దేవుడు అంటాడు ఆడికి నేనే దిక్కని. మీకు అర్థం కాలేదు? దావీదుని అడుగు, దావీదు అంటాడు అయ్యా నాకు ఎవ్వరూ లేరయ్యా, ఆయన తప్ప, ఆయన తప్ప. అమ్మా మన జీవితాల్లో ఆయన తప్ప మనకు వేరే దిక్కు లేదో, దిక్కు లేదో. దావీదుని అడుగు, దావీదు నోట వచ్చే మాట్లాడి తెలుసా? నాకు దేవుడే దిక్కు. దేవుడిని అడుగు, ఆడికి నేనే దిక్కు. ఆ మాట చదువున్నాను ఒకసారి. నీవు నా తండ్రివి, నీవు నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు అతడు నాకు చెప్పాలా? అతడు నాకు మొరపెట్టునా? చదవాలి మూసేకిరా. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. చప్పడగొట్టు ఒకసారి, చప్పడగొట్టు. దేవుడు అంటాడు నేను అతన్ని నా జ్యేష్ఠ కొడుకు, నా పెద్ద కొడుకాడు. ఆడు నా కోసమే ఉంటాడు, ఆడి నా కోసం ఉంటాడు. ఆడికి నేనే దిక్కు. ఆడికి ఎన్ని శ్రమలు వచ్చినా నన్ను విడిచిపెట్టాడు, కష్టాలు వచ్చిన విడిచిపెట్టాడు. వాడు నాకు దూరంగా ఉండడో బ్రతకడో. దావీదు అంటాడు అయ్యా నా శ్రమలే ఉన్నాయ్యా నా చుట్టూ, నాకు సంతోషం లేదు, అయినా కూడా నేను ఎవరిని విడిచిపెట్టను? చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. నేను దేవుని విడిచిపెట్టేవాడను కాను. నాకు ఆయన దిక్కు, నా బలమే ఆయన, నా ధైర్యమే ఆయన, నాకున్న ఆధారమే ఆయన. అమ్మా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం పుట్టిన భక్తుడు ఈనాటి తరానికి కాదండి, రాబోతున్న తరాలకు కూడా అతని జీవితం ఆదర్శంగా ఉంది అంటే ఏమండి? చెదిరిపోయిన వారికి, నలిగిపోయిన వారికి, పాడైపోయిన వారికి, పడిపోయిన వారికి, గతి మతి తప్పిన వారికి ఒక గొప్ప ఆదర్శవంతమైన భక్తుడిగా మారాడంటే ఈ దావీదు భక్తుల్లో ఉన్న అద్భుతమైన మర్మం మీరు చూడాలి. మనం పుట్టడం గొప్ప కాదండి, బ్రతకడం కూడా గొప్ప కాదు, చచ్చిపోవడం అసలే గొప్ప కాదు. గొప్ప ఏంటో తెలుసా? మనం ఉన్నా లేకపోయినా మన చరిత్ర మిగిలిపోవును గాక. నువ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీ చరిత్ర ఉండాలా. ఇదిగో భక్తుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అయ్యా నా శ్రమలు నా చుట్టూ ఉన్నాయి, నా జీవితంలో శ్రమలు ఉన్నాయి, నా కష్టకాలాలు ఉన్నాయి, నా కష్టకాలాలు ఉన్నాయి. అయినను నేను దేవుణ్ణి కొంచెం సౌండ్ పెట్టి, కష్టాలు ఉన్నా నేను ఎవరిని విడిచిపెట్టలా, శ్రమలు ఉన్నా నేను ఎవరిని విడిచిపెట్టలా, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా నేను ఎవరిని విడిచిపెట్టలా, దేవుణ్ణి విడిచిపెట్టలా. మొదటి మాట. అలా విడిచిపెడితే భక్తిహీనుని అయిపోతానయ్యా, నేను అలా విడిచిపెట్టను. మొదటి మాట. రెండవది, ఇదే భక్తుని జీవితంలోంచి ఎలాంటి సందర్భాలు వచ్చినా నేను విడిచిపెట్టలేదు అన్నాడంటే రెండో మాట చూడండి దయచేసి. కీర్తన గ్రంథం దయచేసి గమనించాలి ప్లీజ్. కీర్తన గ్రంథంలో 18వ సంకీర్తనలోనే ఎలాంటి సందర్భాలలో అతడు దేవుని విడిచిపెట్టలేదు అన్నాడంటే 28వ చరణం. నా దీపము వెలిగించువాడవు నీవే. మనసు పెట్టండి అమ్మా, అందరు ఇలా చూడండి. మళ్ళీ చదువు నాన్న, మళ్ళీ చదువు. నా దీపము వెలిగించువాడవు నీవే. వినాలి. నా దీపము వెలిగించువాడవు అన్నాడంటే ఇప్పుడు దీపం వెలుగుందా, ఆరిపోయిందా? గట్టి చెప్పండి. దీపం అంటే ఏది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన. ఇప్పుడు దీపం ఎలాగుంది? ఆరిపోయి ఉంది. అమ్మ ఏమనుకోకండి, మన ఇంటిలో ప్లీజ్, నేను కొండ, మీరేమో పేట అంటే కోట, ఇదేమో ఇది వరం. అందుకే కుదుర్చుకున్నాను అయ్యగారితో బేరం. ఎప్పుడు ఆయనకు ఉండాలనుకున్న దూరం. మనసు పెట్టాలి ప్లీజ్, మనసు పెట్టండి. నేను కొండను కదా, మా ఊళ్ళందరూ మంచి బలమైన విశ్వాసులు. మా ఊళ్ళో ఎవరికి పళ్ళు ఉండవు, అంత బలమైన విశ్వాసులు.
అమ్మ ప్రభు అని అనుకోండి, ప్రభు అంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు పాస్టర్ గారు నన్ను తీసుకొచ్చి అయ్యగారు ఈరోజు ఇక్కడ పెట్టారు. మీరు ఎలా చూస్తున్నారంటే మా అయ్యగారు లేకుండా నేను ఎవడు రమ్మన్నాడు రా అన్నట్టు చూస్తున్నారు మీరు. మిమ్మల్ని దేవుడు దీవించుగాక. అమ్మ పిలవక అయ్యగారు పిలిపించారు. అదే నా గెలుపని కారు తిప్పని మలుపు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. జాగ్రత్తగా అంటే మళ్ళీ చదువుతాం. నా దీపము చదువునాను. నా దీపము వెలిగించువాడవు అంటే అర్థం ఏంటి? వినాలి అంటే అర్థం ఏంటి అంటే వినాలండి, వినాలి ప్లీజ్, మనసు పెట్టండి. అమ్మా నేను ఆరాధనలు, ఈరోజు నాకు 5 ఆరాధనలు ఉంటాయి. నేను ఎందుకు వచ్చాను చెప్పమంటారా? మళ్ళీ చెప్తున్నాను, ఇందాక కూడా చెప్పాను, మొదటి పాఠంలో నేను చెప్పాను, ఈ దైవజనుడితో నేను గుర్తింపు ఒక సేవకుడిగా, అంటే నన్ను గుర్తించలేదు అనుకోకండి, నన్ను చాలా ఆత్మీయంగా ప్రేమిస్తాడు ఆయన. నేను ప్రతిరోజు ఆయా ప్రాంతాలకు వెళ్తాను, కానీ ఎప్పుడు ఆయన హృదయంలో ఈ పిలుపు వస్తుందా అని ఎదురు చూశాను. ఏ పిలుపు అంటే వాక్యం చెప్పే అవకాశం, అది రావాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆయన ఎవరు, ఆయనకున్న మనసు ఏంటో తెలుసు. ఇప్పుడు నేను ఆయన మనసుకు ఎలా ఉండాలా? దగ్గరగా ఉండాలి, స్నేహంతో కాదు, ఒక ఆత్మీయ దైవజనునిగా ఆయన ప్రక్కన కూర్చునే భాగ్యం దేవుడు ఇచ్చుగాక. స్నేహంగా ఎన్నోసార్లు కూర్చున్న నాయకుడిగా ఎన్నోసార్లు కూర్చున్న కాదు. అందుకే సమయాన్ని వెచ్చించుకొని మీ దగ్గరికి వచ్చాను. మీరు ఎలా చూసినా ఈరోజు చెప్పి వెళ్ళిపోతాను. దేవుడు మీకు నాకు తోడే ఉండుగాక. ఇక రెండో మాటలకు వచ్చేస్తాను. మొదటి మాట, నా శ్రమ దినాలు ఉన్నాయి. అయినా నేను ఎవరి విడిచిపెట్టలా? గట్టిగా చెప్పండి. రెండో మాట ఏంటో తెలుసా? రెండో మాట, నా దీపము అంటే అర్థం ఏంటో తెలుసా? నా దీపం ఆరిపోయిందంటే మీ ఇళ్ళ దగ్గర, అమ్మా మీ ఇళ్లలోనే, మీ ఇంటిలో మీకున్న అలవాటు ఉన్న గదుల్లో ఒక్కసారిగా కరెంటు పోతే మీ ఇంట్లోకి ఎలాగెళ్తారు? మీరు ఎలాగెళ్ళిపోతారా? వెళ్ళరు, దబ్బని తన్నేసుకుంటారు మీరే. ఎలాగెళ్తారు తెలుసా? ఇలాగా. ఏ ఇప్పుడంటే అగ్గిపెట్టి పుల్లబెట్టి వెలిగించేవాళ్ళు తగ్గిపోయారులేండి. కొద్ది రోజులు వెనక్కి వెళ్ళిపోతే ఏ పెట్టి కోసం ఎతికేవారు? అగ్గిపెట్టి కోసం కదండి. ఇప్పుడు అంతా మారిపోయింది, ఫ్యాషన్ అయిపోయిందిగా. అంటే అర్థమైనా చెప్తాను. నా దీపము వెలిగించువాడవు అన్నాడంటే, అయ్యా నా జీవితంలో చీకటి దినాలున్నాయి. వినండిరా, ఏ దినాలు? నా జీవితంలో శ్రమ దినాలున్నాయి. అయినను నేను దేవునిని విడిచిన వాడను కాను. రిపీట్ అయ్యగా, నేను దేవునిని విడిచిన వాడను కాను. 2, నా జీవితంలో చీకటి దినాలు ఉన్నాయి. అయినను నేను దేవునిని విడిచిన వాడను కాను. విడిచిపెట్టే సందర్భాలు వచ్చాయి. చీకటి బ్రతుకులుగా మారిపోయాయి. అమ్మా ఒకప్పుడు మనందరం చీకటిలోంచి వచ్చిన వాళ్ళమే తెలుసా? పాపం అనే చీకటి, లోకం అనే చీకటి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడు. సంఘం అంటే పిలువబడ్డావు, చీకటిలో నుండి వెలుగులోకి వచ్చావు. నీ కళ్ళ ముందు కనబడుతున్న చిన్న చిన్న చీకటి సమయాలకు కృంగిపోతున్నావా? దేవునికి దూరం అయిపోతున్నావా? అడుగు దావీదు భక్తుడిని. దావీదు అంటాడు, నేను దేవునిని విడిచిన వాడను కాను. శ్రమలు వచ్చినా నేను దేవునిని, కొంచెం గట్టిగా అండి, నా జీవితంలో చీకటి దినాలు ఉన్నాయి, అయినను నేను దేవుని విడిచిన వాడను. ఎందుకు నేను విడవలేదో తెలుసా? 27వ సంకీర్తన మొదటి చరణం. 27వ సంకీర్తన మొదటి చరణం, త్వరగా ముగిస్తాను. యెహోవా నాకు వెలుగును రక్షణయున్నాడు. నేను వివరించడం లేదండి, నాకు టైం సరిపోవడం లేదు. పాయింట్ జ్ఞాపం చేస్తున్నాను అంతే. ఇప్పుడు మళ్ళీ చదువునానా? 27, యెహోవా నాకు వెలుగును రక్షణయు అయి ఉన్నాడు. నేను ఎందుకు విడిచిపెట్టలేదంటే ఆయన శక్తి ఏంటో తెలుసు, ఆయన ఏంటో నాకు తెలుసు. అందుకని నా జీవితంలో చీకటి దినాలు కనబడుతున్నా, శ్రమ దినాలు కనబడుతున్నా, నా చుట్టూ అగాధాలే కనబడుతున్నా. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏ దారికి వెళితే ఆ దారే అనరా మీ ఊర్లో? ఓహో, మా ఊర్లో అంటారు, మాకు గోదావరి దగ్గరగా,
ఏ దారికి వెళ్తే ఆ దారి ఏమైందంట? గోదారి. నీకు కూడా ఉంది గోదారి, లేదేటి కాలవా? ఏ దారికి వెళ్తే ఆ దారి ఏ దారి? గోదారి. దారి ప్రవహిస్తూనే ఉంది. బ్రతుకులో చీకటి కనబడుతుంది. ప్లీజ్, నేను వివరించట్లా. చీకటి బ్రతుకులు కనబడుతున్నా సరే, చీకటి నా చుట్టూ ఉన్నా సరే, చీకటి నన్ను కమ్ముతున్నా సరే, నాకు ఎదురు వెళ్ళే అవకాశాలు కనిపించకపోయినా సరే, నేను దేవునిని, అబ్బా రిపీట్ చేయండి రా, నేను దేవునిని. వండర్ఫుల్. శ్రమలు వచ్చాయి, నేను దేవునిని. కష్టాలు వచ్చాయి, నేను దేవునిని. నా జీవితంలో చీకటి దినాలు వచ్చాయి, అయినను నేను దేవునిని. ఒకవేళ విడిచిపెడితే నేను ఎవరినో తెలుసా? భక్తిహీనుడను. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్లీజ్, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఏ రోజైతే దేవుని సన్నిధికి దూరంగా ఉన్నానో ఆ రోజు నేను భక్తిహీనుడను. ఇంకొక మాట చెప్పనా? ఏ రోజైతే దేవుని సన్నిధికి నువ్వు దూరం అవుతావో ఆ రోజు నువ్వు ఎవరో తెలుసా? కాదు, ఇంకో మాట ఉంది. కయ్యను గారికి వాడారు ఆ పదం. రే బాబు, నువ్వు దేశ దిమ్మరి. దేశ దిమ్మరి అంటే అర్థం ఏంటనుకుంటున్నారు మీరు? ఊరంతా తిరగడం కాదు. అదొక అద్భుతమైన పాఠం. ఊరంతా తిరగడం దేశ దిమ్మరి అంటారు కాదు. ఆడికి ఊరుంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. పిల్లలు మామూలు కాదు, శాస్త్రవేత్తలు పుట్టారు. ఆడికి అన్నీ ఉన్నాయి. మీరు చదువుకోండి. ఈ భూమి మీద వ్యవసాయం ప్రారంభమైందంటే కయ్యను బట్టే. వాళ్ళ బిడ్డలే చేశారు. టైం లేదు నాకు, మరి టైం లేదంటే ప్రసంగానికి. వ్యవసాయం వచ్చిందా కయ్యను సంతతే. ఇనప పనిముట్లు, రాగి పనిముట్లు చేసినోడు కయ్యనే. అమ్మా నువ్వు గుడారాలు కట్టావా? ఆడే. ఇదిగో ఇక్కడ సంగీత పరికరాలు ఉన్నాయే, కయ్యను సంతతి నుంచి వచ్చిన వాళ్ళే పరికరాలు కనిపెట్టారు. వాళ్ళు సైంటిస్టులు. అయినా దేవుడు అన్నాడు, ఒరే బాబు నువ్వెవరవే దేశదిమ్మరు అన్నాడు. ఇదిగో చెప్పనా, అతడు యెహోవా సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడట. ఎవరి సన్నిధిలోంచి? గట్టి చెప్పండి. దేవుని సన్నిధిని కోల్పోయిన వాడు దేశదిమ్మరి. దేవుని సన్నిధిని కోల్పోయిన వాడు భక్తిహీనుడు. అయ్యా నేను దేశదిమ్మరిని కాదు అనడానికి దావీదు అన్నాడు, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసేయక. అబ్బా నాకు టైం లేకండి, స్పీడ్కి వెళ్ళిపోతున్నాను. నీ సన్నిధిలోంచి నన్ను ఏం చెయ్యొద్దు? త్రోసేయొద్దు. నీ రక్షణ ఉందో నాకు ఈ బాబు. చీకటి దినాలు ఉన్నాయ్యా, అయినా నేను నిన్ను విడిచిపెట్టేవాడను కానయ్యా. శ్రమ దినాలు ఉన్నాయ్యా, అయినా నేను నిన్ను విడిచిపెట్టేవాడను కాను. మూడో మాట ముచ్చటగా చెప్పి ముగిస్తాను, మనసులో పెట్టండి ప్లీజ్. మూడవది, నేను దేవుణ్ణి విడిచిన వాడను కాను. ఏ సమయంలో? ఆ మాట కూడా చదువుతాం చూడండి దయచేసి. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదే కీర్తన గ్రంథం 18వ సంకీర్తనలో చదువుదాం మాట. 18వ సంకీర్తనలో సమయలు గ్రంథంలో కూడా చూడొచ్చు. 22వ అధ్యాయం 33వ వచనం చదువునా? 22:33. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. నాకు బలమైన కోటగా ఉన్న. వినండి. దేవుడు నాకు ఎలాగున్నాడు? గట్టిగా చెప్పాలా? నాకు బలమైన కోటగా ఉన్నాడు. బలమైన కోటగా ఉన్నాడంటే నేను ఎలాగున్నాను? బలమైన అన్నాడంటే మనిషి ఎలాగున్నట్టు? గట్టి చెప్పండి. అది బలహీనతలు. వినాలి, ఏంటది? అంటే నా చుట్టూ బలహీనతలు రావచ్చు, శరీర రోగాలు రావచ్చు. మనసు పెట్టండి రా. ఇందాక చాలా మంది ప్రార్థన చేయించుకున్నారు. అందరూ తలొకటి చెప్తున్నారు. శరీర సంబంధమైన రోగాలు కూడా వస్తాయా? చెప్పండి. వస్తాయి. నిన్ను బలహీనపరచడానికి, నీ శరీరాన్ని కృంగదీయడానికి బలహీనతలు కూడా వస్తాయి. నా చుట్టూ బలహీనతలు వచ్చినా, అమ్మ వినాలి, బలహీనతలు వచ్చినా నేను దేవునిని ఏమొచ్చినా ఆ బలహీనతల దగ్గర రోగాలు పెట్టండి. రోగాలు వచ్చినా
కొంచెం గట్టి చెప్పకూడదా? బలహీనతలు వచ్చినా, రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, మరి వ్యాధులు రోగము రెండు ఒకటేనా? అంత సీరియస్గా చూడకండి. రెండు ఒకటేనా? వ్యాధులు రెండు ఒకటి కదా? రెండు ఒకటి కదా? వ్యాధులు రోగాలు రెండు ఒకటేనా? మాట్లాడండి రా, గట్టి చెప్పండి. ఒకటేనా? మీరు ఎలాగున్నారంటే అంటున్నారు. రెండో ఒకటి కాదు. రోగం అంటే వచ్చిపోయేది, వ్యాధి అంటే నిలకడగా ఉండేది. అర్థం కాలేదా? రోగం అంటే ఎలాగుండేది? నిలకడగా ఉంటుంది. రోగం వచ్చిపోద్ది, వ్యాధి నిలకడగా ఉంటుంది. ఉదాహరణకి గుండె వ్యాధి అంటారు, క్యాన్సర్ వ్యాధి అంటారు, జ్వరం వ్యాధి అనరు. జ్వరాన్ని ఏమంటారు? రోగం అంటారు. అంటే అర్థం ఏంటి? వెళ్తావు, ఓ ట్యాబ్లెట్ కొట్టు దగ్గరికి వెళ్తావు, తెచ్చుకుంటావు, గుడుక్కుని మింగేస్తావు, చట్టుకుని పోద్ది. ఏంటది? రోగం. రోగం వేరు. ఇప్పుడు ఏమంటే రిపీట్ చేస్తా. రోగాలు వచ్చినా, నేను సమస్యలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, రోగాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఇంత గట్టిగా అరిసినా, నేను ఇంత గట్టిగా అరిసినా, నాకు అందే ఫోర్స్ అని అందిస్తున్నారా? మళ్ళీ నేను రాక వచ్చాను. ఈ భాగ్యం నాకు దొరకదు. మీరు దొరికారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. రైట్. ఇప్పుడు బలహీనతలు వచ్చిన, నేను దేవుని విడిచిన వాడను. రోగాలు వచ్చాయి, విడిచిపెట్టలా. బలహీనతలు వచ్చాయి. ఒకనొక సందర్భంలో ఒక్క మాట చదివి ముగిస్తానే. ఎలాంటి సందర్భం ఎదుర్కొన్నాడు చూడండి. 41వ సంకీర్తన, 41వ సంకీర్తన ప్లీజ్. 41వ సంకీర్తన దయచేసి 8వ చరణం. 8 కంటే 7 నుంచి చదువుదాం. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద ఏం ఆడుతున్నారంట? గట్టి చెప్పండి. ఎవరట? ద్వేషించే వారందరూ కూడి నా మీద ఏం ఆడుతున్నారు? విచిత్రం ఏంటంటే, పేషెంట్ ఫ్రీగా వెళ్తాను, ఒక్క నిమిషంలో ప్లీజ్ మనసులో పెట్టండి. మంచం మీద పడుకుంటాడు హాస్పిటల్లో. యాపిల్కాయలు, ద్రాక్ష పళ్ళు ఇవన్నీ బుట్ట కిందకి ఇలా పట్టుకొని వెళ్ళి పలకరింతకి వెళ్ళి అక్కడే పలకరించి ఆడే అక్కడ ఉంటాడు. ఆడి పక్కన పాపం పేషెంట్కి జాయింట్గా ఎవరో ఉంటారు కదా, వాళ్ళ చేతులు పెట్టి పేషెంట్ ఎదురుకుండా మాట్లాడతారు, ఏమన్నారు అని. ఈవిడ అంటది, ఆడలో ఉన్నాడు అంటే పోతనేమో అని పడుకున్నాడు. ఆడు అక్కడ పడుకున్నాడు. వీళ్ళు అంటారు, డాక్టర్ వచ్చాడు, టెస్ట్ చేశారు, ఇంకో పెద్ద టెస్ట్ ఉందంట అని చెప్తే కానీ చెప్పలేమంటున్నారు. ఎవరి దగ్గర? ఆడు బతికేలా ఉంది. అసలే ఆడు ప్రాణాపాయ స్థితిలో నేనేమైపోతాను అన్నట్టు అంటే, అక్కడ మీరు ఏమనుకోకండి, నన్ను క్షమించండి, అన్నీ అక్కడ పెట్టి ఆ పేషెంట్ దగ్గర మాట్లాడి తెలిసా 2 రోజులు పోయేవాడిని, సాయంత్రం పంపేస్తాం మన అంత ధైర్యం ఉంటాయరా? కొంతమందట దావీదు భక్తుని కొరకు మాట్లాడుతున్నారండి. చూడండి ఒకసారి. నన్ను ద్వేషించు వారి అందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నా మీద ఏం ఆడుతున్నారు? గుసగుసలాడుతున్నారు. నశింపచేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. నన్ను తీసేయాలని, నన్ను లేపేయాలని కీడు చేయ ఆలోచించుచున్నారు. నెక్స్ట్, అందరూ అన్నారట, ఏ రోగం వచ్చింది వీడికి? కుదరని రోగం వచ్చింది. ఇంకీడు అయిపోయాడు. కుదరని రోగము వానికి సంభవించింది. వాడు ఈ పడక విడచి తిరిగి లేవడని ఇంక అయిపోయాడు. వీడి సీన్ అయిపోయింది. మనసు పెట్టండి రా. ఇక లెగడం. వీడికి ఏ రోగం వచ్చింది? ఏమండి? కుదరని రోగం వచ్చింది. ఇక్కడికి లెగడం. వీడైపోయాడు. కింద వచ్చింది నాన్న, మళ్ళీ చదువు నాన్న. కుదరని రోగం వారికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. చాలు. ఈ చెప్పుకునేవాడు ఎవడో కాదంట. కింద వచ్చిన చదువు నాన్న, కింద వచ్చిన ఎవడట వీడు? నేను నమ్ముకొనినా నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు. ఎవడాడు? కూడా ఉన్నవాడే. దయచేసి ఏమనుకోకండి.
కూడా ఉన్నవాడే మా వాడు పని అయిపోయింది, ఇంక లేదు. కట్టేస్తాడు మూట, సర్దేస్తాడు అంటున్నాడంట. ఏ రోగం వచ్చింది? కుదరని రోగం వచ్చింది. ఇక ఈ పడకమే చేయడు, లేగడో అంటున్నారంట. బలహీనతలు వచ్చాయి నా బ్రతుకులు కూడా. దావీదు, ఎలాగున్నావయ్యా? ఎలాగున్నావు? అయ్యా, నేను భక్తిహీనుణ్ణి కాదయ్యా. ఎవరు విడిచిపెట్టను, నేను విడిచిపెట్టను. అదేంటి మరి నీకు క్షేమం కాదయ్యా? నా చుట్టూ శ్రమలే ఉన్నాయి, అయినా నేను దేవుణ్ణి విడిచిపెట్టా. నా చుట్టూ చీకటి దినాలే ఉన్నాయి, అయినా నేను దేవుణ్ణి విడిచిపెట్టలా. నా చుట్టూ రోగాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, మనసు పెట్టండి రా, అయినా నేను దేవునిని విడిచిన వాడను కాను. ఎందుకని నేను దేవుని విడిచిపెట్టలే తెలుసా? ఈ మాట చదువు ముగిస్తాను చూడండి. 41:4 రోగశయం మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని. నేను ఎందుకు వదలంటే నాకు ఆయనే దుర్గము. శ్రమలు వచ్చినా, చీకటి దినాలు వచ్చినా, చివరికి కుదరని రోగం వచ్చినా నేను దేవునిని విడిచిన వాడను కాను. ఎందుకు? ఆయనే నా బలం, ఆయన నా కొండ, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట. మన జీవితాలలో దేవుణ్ణి అనుభవిస్తున్నావా? దైవ కృపలో ఉన్నావా? శ్రమలకు భయపడవు, చీకటి దినాలకు భయపడవు, రోగాలకు భయపడవు. ఎవరి వైపు చూస్తా? మీరు బలమైన సంఘం, బలమైన దైవజనుడు, గొప్ప నాయకుడు, మీరు కలిగి ఉన్న ఆత్మీయమైన సంఘం, ఆత్మీయ స్థితిలో ఎదుగుచున్నవాడు. మీరు ఆరాధిస్తూ ఉంటే ఇక్కడ హృదయాలు కదిలించబడుతున్నాయి. మీరు పాడుతూ ఉంటే హృదయాలలో తెలియని ఒక అంక చెప్పాలంటే ఒక కన్నీటి దారలే వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆత్మ సంఘం ఉంది, ఇక్కడ మహిమ ఉంది, దైవజనుడు మీతో ఉన్నాడు. అమ్మా, ఏ సమస్యలైనా రానివ్వండి, దైవజనుడిని మీరు వదలొద్దు, మిమ్మల్ని దైవజనుడు వదలొద్దు. మీరు దైవజనుడు, దేవుణ్ణి వదలొద్దు. దేవుడు మీ దగ్గరికి దిగి రావాలా. అట్టి కృపతో మనమందరం నింపబడుదుముగాక, అట్టి దయలో ఎదుగుదుముగాక. మరొకసారి దావీదు భక్తుని జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ స్థితిని కట్టుకుందుముగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దైవజనుల సన్మానంతో కనపరుస్తారు. కాలువ కప్పి అద్భుతమైన దైవజనులు, మన ప్రియులు, మన ఆత్మీయ తండ్రి గారితో 20 సంవత్సరముల నుండి సుదీర్ఘ ప్రయాణములో మన సంఘమును దైవజనులు ప్రేమిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ ప్రతి చోట వాడబడుతున్న దైవజనులు ఈ రోజేశ్వరి గారిని బట్టి గ్లోరీ సంఘమంతా కూడా దేవుని మహిమపరుస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలుసుకుంటాం. అలాగే యూత్ అందరూ కూడా వేదిక మీదకి రావాలి. వారు కూడా దైవజనులు కనపరుస్తారు. సాల్వా కప్పి చేద్దాం. మేరకు అద్భుతమైన పరిచయం చేస్తున్నారు దైవజనులు. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామమును గొప్ప చేద్దాం. హల్లెలూయా.